హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మీరందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ఈరోజు ఈ వీడియోలో మొన్న రీసెంట్గా బోనాల పండుగ అయితే అయింది కదా, దానికి సంబంధించినది అంటే మేము ఎలా చేసుకుంటాము, మా సైడ్ ఎంత గ్రాండ్గా చేస్తారనేది ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో తెలంగాణ అంటేనే బోనాలకు పెట్టింది పేరు. అలాంటిది మా ఏరియాలో అసలు చెప్పలేము, ఎంత 2 రోజుల పండుగ అండి. బోనము ఆదివారం రోజు అయింది కదా, ఆ రోజు అలాగే నెక్స్ట్ డే కూడా రంగమని ఉంటుంది. చాలా అంటే చాలా బాగా చేస్తారు. సో నేను కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను, అంటే తీశాను, అవి ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే ఆ వీడియో అనేది చాలా తక్కువ లెంత్ ఉంది. సో ఆ తక్కువ లెంత్ పెడితే బాగుండదని దానికి ముందు రోజు నేను చేసుకున్న కొన్ని పనులు అయితే ఇందులో యాడ్ చేసి మీకు షేర్ చేస్తున్నాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే డైరెక్ట్ మీకు వచ్చేస్తుంది. అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేటెడ్గా, చాలా సపోర్టెడ్గా ఉంటుంది. సో ఇదైతే నైట్ అండి, అంటే ఆదివారం రోజు కాకుండా నెక్స్ట్ డే మనకు శనివారం రోజు నైట్ నా క్లీనింగ్ రొటీన్. అంటే నెక్స్ట్ డే తొందరగా లేవాలి, అంటే ఊరికి కూడా వెళ్ళేది ఉంది. సో అందుకని చెప్పి ఎంత తొందరగా లేస్తే అంత మంచిదని చెప్పి నైటే మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నాను. సో నైట్ ఓన్లీ జస్ట్ ఊడ్చాను, నెక్స్ట్ డే మార్నింగ్ కడుక్కోవడం అలా చేద్దాం, ఎందుకంటే నైట్ టైం కడవద్దు కదా అని చెప్పి కొంచెం అంత ఊడ్చేసి రెడీగా పెట్టుకుంటున్నాను. గిన్నెలు తోమేసుకోవడం అయిపోయింది, కిచెన్ ఆల్మోస్ట్ మొత్తం సర్దేసుకున్నాను. సో మన ఛానల్లో ఎక్కువ మటుకైతే క్లీనింగ్ది ఉంటుంది, సో అందుకని పర్టికులర్గా అయితే చూపించలేదు. అన్నీ క్లీన్ చేశాను కానీ ఇక్కడ ఈ చెట్టుకు వచ్చేసి నేను క్లీన్ చేయలేను. అమ్మ ఇంత దుమ్ము ఉందా అని నాకే అనిపించి ఒక్కసారి క్లాత్తో అయితే తుడుస్తున్నాను. సో ఆకులు ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉన్నాయని చెప్పి మెల్లిగా తీరిగ్గా ఓపిక్గా తుడిచేసుకుంటున్నాను. సో ఇంతకీ మీరు బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే బోనాలు చాలా బాగా చేసుకున్నాము, కానీ కొంచెం హడావుడు అయింది, కానీ పర్లేదు, చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆలయానికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని చూడడానికి, అక్కడ డెకరేషన్ చూడడానికి 2 కళ్ళు సరిపోలేవు. అసలు చాలా అంటే చాలా బాగా అయింది. సిటీలో ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రోజు అన్నట్టు బోనాలు చేస్తారు, అంటే ఒక్కొక్క ఆదివారము. సో మా ఏరియాలో వచ్చేసి లాస్ట్ ఆదివారం అన్నట్టు చాలా అంటే చాలా బాగా అవుతుంది మా దగ్గర. అసలు ఎంత బాగా అంటే బోనం ఆదివారం రోజు బోనాలు అవుతాయి కదా, బోనాలు అయిన రోజు ఎంత సందడిగా ఉంటుందో నెక్స్ట్ డే కూడా అంతే సందడిగా ఉంటుంది. కానీ ఈసారి సోమవారం వచ్చింది, అంటే సోమవారం మేమున్న ఏరియాలో మార్కెట్ పడుతుంది కాబట్టి కొంచెం లేట్గానే రంగం అనేది, అంటే ఊరేగింపు అనేది లేట్గా స్టార్ట్ అవుతుందని అనౌన్స్ చేశారు. కానీ చూడాలి ఎలా ఉంటుందో. వాటికి సంబంధించిన కొన్ని క్లిప్స్ కూడా నేను యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసేసాను, ఫ్రెష్ అయ్యి దేవుడికి కూడా దీపం పెట్టేసుకున్నాను. ఇక్కడ మా పాపకి మెహందీ పెట్టాలని చెప్పి ఏదో నాకు వచ్చి రాని మెహందీ అయితే పెట్టేశాను. ఇది నెక్స్ట్ డే. ఇక నెక్స్ట్ డే ఏంటంటే టైం అస్సలు లేదు, నేను ఎక్కువ క్లిప్స్ అయితే తీయలేదు. ఇది కూడా మా బాబుకి రిక్వెస్ట్ చేసి వాడు తీశాడు. పూజ సామాన్ అంతా అయిపోయింది, మా వారైతే పూజ రెడీ అంటే పూజ చేస్తున్నారు. ఇక్కడ మా పాపతోని బోనంకి సంబంధించి సర్వకి పసుపు రాయించి బొట్లు అయితే పెట్టిస్తున్నాను. నేను ఇక్కడైతే అసలు ఇంట్లో 4 ఖాళీగా లేమండి, ఒక్కొక్కరు ఒక్కొక్క పనులు చేస్తున్నారు. సో ఏంటంటే తోరణాలు కట్టడము, ఇల్లు దేవుళ్ళ దగ్గర క్లీన్ చేసుకోవడము, ఇక్కడ నేను వంట చేసుకోవడము, మా పాప ఇచ్చేయడము, అసలు ఎంత హడావుడి అయిందో. సో కాళ్ళకి పసుపు పెట్టుకోవడం కూడా మర్చిపోయాము. ఇటు బోనంకి రెడీ చేస్తుంటేనే మధ్యలో కాళ్ళకి అయితే పసుపు పెట్టేసుకొని పూజ అయితే ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి. ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసుకొని గుడికి వెళ్ళేసి రావాలి అని అనుకున్నాం. ఈ బోనాలకి ఏంటంటే స్పెషల్గా పొద్దున్నే వెళ్ళాలని ఏమి ఉండదండి, తర్వాత అయినా తీసుకెళ్తారు, మధ్యాహ్నం సాయంత్రం వరకు అయినా బోనాలు అనేది తీసుకెళ్తారు. సో నేనైతే ఇక్కడ రెడీ అయ్యి వచ్చేసాను. ఇక్కడ ఈరోజు అయితే మంచిగా జాజుతో నలికి ఇట్లా తింపుడు ముగ్గులు పెట్టుకొని కడప దగ్గర అయితే పువ్వులు పెడుతున్నాను. సో మా బాబు అయితే పైన తీయలేడు, పైన వేపాకులతోని చాలా బాగా అనిపించింది గుమ్మము. సో ఇట్లా సర్వ అయితే ఏర్పాటు చేసుకున్నాం. మేమేంటంటే బోనం తీయను, నేను ఇప్పటివరకు ఎప్పుడు బోనం తీయలేదు. ఊర్లో మాకు శ్రావణంలో అవుతాయి, అప్పుడు తీస్తారు అత్తమ్మ వాళ్ళు. సో నేనేంటంటే చాక పెట్టడం అలాగే నైవేద్యం నివేదించడం మాత్రమే చేస్తాను. ఆ చాక పెట్టడానికి కూడా అందులో మనము పంచామృతం లాగా అన్ని కొన్ని వేసుకొని తీసుకెళ్తాము. ఇంట్లో ఆడపిల్లతోనే ఇది ఎత్తిపిస్తాం అన్నట్టు.
సో ఇక్కడ మా బాబు ఇస్తున్నాడు, మా పాప తలపైన పెట్టుకోమంటే పెట్టుకోవట్లేదు. ఎందుకంటే లంగా ఓని ఉంది కదా, లంగా ఓనిలో ఇది పట్టుకొని నడవాలంటే తనకి ఇబ్బంది అనిపిస్తుంది, అందుకని పర్లేదు. ఇక్కడైతే గుడికి అయితే వచ్చేసామండి. వీడియో అయితే తీయలేదు ఎందుకంటే చాలామంది పబ్లిక్ ఉన్నారు, మళ్ళీ వీడియో తీస్తుంటే ఇబ్బంది అనిపిస్తుంది. సో ఇక్కడ గుడికి వచ్చి ఏదైతే మనం చాక కానివ్వండి, బోనం ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకొని మోసుకొని మనం ప్రదక్షిణాలు అయితే చేయాలి. ప్రదక్షిణాలు అయితే అయిపోయినాయి. ఇక్కడ నేనే చాక పెడుతున్నాను చూడండి. మేము వచ్చిన టైము 9 ఏమైంది, అప్పటికి ఎంత పబ్లిక్ వచ్చేసారు. ఇంకా మధ్యాహ్నం టైంలో, సాయంత్రం టైంలో చాలా బాగుంటుంది. అసలు నైట్ టైం చూడాలి, 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. ఇక్కడ అమ్మవారి ఫస్ట్ ఇవి భూమిలో నుంచి వచ్చినాయి అన్నట్టు. ఇక్కడ లోపల చూసారా, ఒక్కొక్కరు బోనం ఎత్తుకొని వెళ్తుంటే ఎంత బాగా అనిపించిందో. అమ్మవార్లను కూడా అసలు ఎంత బాగా డెకరేషన్ చేశారు నిజంగా. అంటే గర్భగుడిలో విగ్రహాలు తీయొద్దు కాబట్టి నేనైతే ఇక్కడ వీడియో తీయలేదు. ఇంటికైతే వచ్చేసామండి. ఇక తర్వాత వీడియో తీయలేదు, ఎవరికి ఓపిక లేకుండే. ఇది నెక్స్ట్ డే మండే రోజు నైట్ అయింది. ఆ రోజు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము సాయంత్రమే స్టార్ట్ చేస్తారు. సాయంత్రం అంటే 3 గంటలకు అట్లా స్టార్ట్ అయ్యేది. ఈసారి అయితే చాలా లేటు, ఎందుకంటే మండే మార్కెట్ ఫుల్ ట్రాఫిక్, అసలు కుదరదని చెప్పి నైట్ 10 o'clock అయితే మేమున్న ఏరియాకి వచ్చేసరికి నైట్ 10-10:30 అయింది. అప్పుడు చూసారా, ముందట 2 గొర్రెలు ఉంటాయి. ఆ గొర్రెల మీద ఈ రథము అమ్మవారిని లోపల చూసారు, గొర్రెలు అమ్మవారిని అట్లా రథము తీసుకొచ్చి పోతురాజులు ముందట వేషాలు వేసుకొని అసలు ఎంత బాగుంటుందో. సో అప్పటికే 12 అయింది అనుకుంటా. అంత నైట్ టెంపుల్ వరకు వెళ్ళడం వద్దు అని చెప్పి నేను ఇంతవరకు అంటే మా ఏరియా దగ్గర ఉన్నది మాత్రమే తీశాను. ఇవన్నీ మేము షార్ట్ లాగా తీసింది. బయట అంతా ఇలా ఉంటుంది చూడండి, ఇది బోనం రోజు అన్నట్టు. సో వీడియో జస్ట్ చిన్నగా ఉంది, కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. టేక్ కేర్, బై బై.